రేష్మి గార్డెనింగ్కి స్వాగతం. ఈరోజు మన హార్వెస్ట్లో మనం కొమ్మతో నాటిన మల్బరీ మొక్క ఇది. చూడండి, కాయలు కూడా ఎంత బాగా వచ్చాయో. మల్లె పువ్వులు. ఇది కింద ఉన్న చెట్టుకి తీసుకొచ్చిన మల్బరీ ఫ్రూట్స్. చూడండి ఎంత చిన్న దాంట్లోనే ఎంత బాగా వచ్చాయో. జామకాయలు. మల్లె పువ్వులు. ఇది కూడా కొమ్మతో నాటింటే వచ్చిన మల్లె మొక్క అనేది. ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినప్పుడు మనం ఇలా కొమ్మలు తీసి నాటినామంటే చాలా బాగా వస్తాయి ఏవైనా కానీ. అచ్చం డిసెంబర్ ఫ్లవర్స్ లాగానే ఉంటాయి. ఇవి చాలా బాగుంటాయి. ఇంకా చింత చిగురు అయితే నిండుగా, చింత చెట్టు నిండుగా ఉంది. ఈరోజు చింత చిగురు తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా చెట్టు నిండుగా వచ్చిందో. ప్రతి చెట్టుకి చింత చిగురు రెడీగా ఉంది. ఎందుకంటే జామకాయ పిందె. ఇక్కడ కూడా ఒక చింత చిగురు చెట్టు చాలా ఉంది ఈరోజు. మనం విత్తనాలతో వేసిన గోంగూర, పుండుకూర అంటాం కదా. చూడండి, ఇవన్నీ విత్తనంతో వేసినటివే. ఒక చిన్న బకెట్లో వేసినాము. ఇవన్నీ హార్వెస్ట్ చేసుకునేది ఉంది. వానలు స్టార్ట్ అయితే ఇవన్నీ కూడా పచ్చగా అయిపోతాయి. చూడడానికి ఎండుగా కనిపించినా కూడా. చూడండి, ఇక్కడ మన వంకాయ మొక్క ఎండలు ఎక్కువ కావడం వల్ల పూత రాలిపోయింది. మళ్ళీ వచ్చింది కొత్త పూత. ఈసారైనా కాయలు నిలబడతాయో చూడాలి. ఇక్కడ డ్రాగన్ మొక్కల పరిస్థితి అయితే ఇదే, ఎండలు ఎక్కువ కావడం వల్ల. ఎంత బాగా వచ్చి కూర్చున్నాయా ఉదయాన్నే. మళ్ళీ వర్షాలు వచ్చినప్పుడే ఇవన్నీ బాగా గ్రీన్గా కనిపిస్తాయి. ఇప్పుడైతే మల్లెపూల సీజన్ ఇంకా మనకి